రాజమండ్రిలో మందు తాగిన మత్తులో ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఎదురుగుండా ఉన్న వాహనం మీదన టూ వీలర్ మీద వెళ్తున్నటువంటి మెడికోని గుద్ది ఆ అమ్మాయి సీరియస్గా చూసి దాన్ని మళ్ళీ గుద్ది ఆ అమ్మాయి కింద పడిపోతే పీక మీద నుంచి కారు నడిపించినటువంటి ఇద్దరు రాక్షసుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఫోటోలు తెలుసా? వాళ్ళని చూసామా? వాళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించారా? వాళ్ళని నడిపించుకుని తీసుకెళ్లారా? వాళ్ళని నడిపించి చూపించారా? వాళ్ళని కొట్టారా, తిట్టారా, ప్రజల ముందు దోషులుగా చూపించారా? లేదే, నిశ్శబ్దంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి చూపించేశారు. అరెస్ట్ చూపించేశాం, మేమంతా కరెక్ట్. ఇవాళ అతనెవరో చింతాడ రవేట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాల వలసట. ఏంటయ్యా అతను చేసినట్టు మన జగన్ వచ్చిన రోజు టూర్ రోజున అక్కడ ఎస్ఐ గారు వీళ్ళు నినాదాలు చేస్తున్నారు, మీరు అడ్డు తప్పుకోండి అంటే మీరు పక్కెళ్ళు ఉండమన్నానని ఆయన అంటాడు. లేదు ఆమెను బెదిరించేశారని వీళ్ళు అంటారు. ఓకే, రైట్, కేసు పెట్టారు. అది పొలిటికల్ కేసు. పొలిటికల్ కేసులో వ్యక్తిని తీసుకుని నడి రోడ్డు మీద నడిపించుకుని తీసుకెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిని నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్ళారు. అతను ఏమైనా కొట్టాడా? ఎవరన్నా చంపాడా? ఎవరన్నా నరికాడా? లేకపోతే ఎవరి మీద కక్షలు తీర్చుకున్నాడా? హత్యలు చేశాడా? కానీ అతన్ని నడిపించుకుని తీసుకెళ్లారు రాజకీయ పరంగా. అదే రాక్షసులైనటువంటి వాళ్ళని సైలెంట్ గా తీసుకెళ్లి చూపెడతారా? ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం రాష్ట్రాన్ని? ఏమని సందేశం ఇవ్వదలుచుకున్నాం? ఏం చెప్పదలుచుకున్నాం ప్రజలకి? ఏదో పెద్ద బూచిలా చూపించి ఈరోజు ఎంతో మంది అందరూ కారణం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దురాగతాన్ని పరాకాష్ఠి ఒక జరగనటువంటి కార్యక్రమాన్ని, ఒక జరగనటువంటి ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఏదో పెద్ద బూచిలా చూపించి ఈరోజు ఎంతో మందిని రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఏ కార్యక్రమానికైనా లక్షల్లో జనాలు వస్తున్నారు. అది జరగకూడదు, జరగకూడదనే ఒకే ఒక ఆలోచనతో ఇది చేస్తున్నారు. రేపు పొద్దున్న పాదయాత్ర లక్షల్లో ఉంటుందని చెప్పేసి మేమేం జగన్మోహన్ రెడ్డి గారి శిష్యును జరిగినా మీకేం